రాజకీయాల్లో ఎప్పుడు 2-4 కాదు అంటూ ఉంటారు చాలామంది పెద్దలు. అది నిజమేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చే హరిరామ జోగయ్య గారు కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఆయన యూటర్న్ తీసేసుకున్నారు. సీన్ రివర్స్ చేసేసారట ఒక్కసారిగా జనసేన పరిస్థితిని. జన సైనికులకి, జనసేన నాయకులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అందరికీ తాజాగా ఆయన ఒక సందేశం అయితే పంపించారట. అదేంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం ఏదైనా సరే కాపు సామాజిక వర్గానికి, అలాగే జనసేన పార్టీ అభ్యున్నతికి, భవిష్యత్తుకి, మన భవిష్యత్తుకి, మన తరతరాల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టే వినండి, ఆయన వేసిన బాటే పూల బాట, ఆ బాటలే నడుచుకోండి అని తాజాగా చెప్తున్నారంట. మరి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి లాగా జోగయ్య మారిపోయారా, లేదంటే జోగయ్య గారిని మార్చేశారా ఆ పార్టీ నాయకులు? ఏది ఏమైనా సరే ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది. మొన్నటి వరకు లేఖలతో ఇబ్బంది పెట్టిన హరిరామ జోగయ్య తాజాగా ఆయన ఒక్కసారిగా ఆయన మాట మార్చారు అనేది, టీడీపీతో బేరవాడి ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశం అయితే ఈ పరిస్థితిలో లేదని చెప్పి ఆయన తెలిసి వచ్చిందట. ఎంత కాదనుకున్న టీడీపీ పెద్ద పార్టీ కాబట్టి, 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ కాబట్టి, అలాంటి పార్టీ నుంచి ఎక్కువ సీట్లు సీఎం పోస్టు డిమాండ్ చేస్తే పొత్తుకే ఎసరొస్తుంది అని కూడా అంటున్నారంటే. అయితే కాపులకు పవన్ సీఎం కావడం కావాలి, ఆ దిశగా అడుగులు వేద్దామని ఒక యాక్షన్ ప్లాన్ ఉందనే పవన్ చెప్పుకుంటూ వచ్చారు. నన్ను నమ్మండి, ఒక్కసారి మొత్తం భారం అంతా నా మీదే వేయండి అని పవన్ పార్టీ సమావేశాల్లో పదే చెప్తున్నారట. ఇప్పుడు తాజాగా హరిరామ జోగయ్య కూడా అదే బాటలోకి వచ్చారు. ఇప్పుడు పెద్ద ఆయన కూడా తన బాటలోకి వచ్చారు కాబట్టి ఒక రకంగా పవన్ కళ్యాణ్కి, పార్టీ పెద్దలకు కూడా ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది. కాకపోతే కింది స్థాయి నేతలు కూడా ఈ పెద్దలందరి మాటలు విని పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తారా, లేదంటే వాళ్ళ మనోభావాలను బయటపెట్టి వాళ్ళు ఏమైనా తిరుగుబాటు జెండా ఎగరవేస్తారా చూద్దాం.